హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నేను తరచుగా వాడే ఒక మాట మీకు తెలుసు, ఎంత గొప్ప మందుకైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఆ మాట మనం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి కూడా వాడాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీరు అనొచ్చు, అదేంటి నిన్నగాక మొన్న వరకు వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళని సమర్థిస్తూ వచ్చావు, వాళ్ళు ఇదిగో చూడండి ఏదో ఒక మంచి నాకు ఆడతారని చెప్పి. నిజమే. ఈవెన్ ఈ మెల్బోర్న్ టెస్ట్ ముందు కూడా ప్రివ్యూలో నేను ఏదో ఒక పాయింట్లో వాళ్ళు ఫామ్లోకి వస్తారని చెప్పి ఒక పాజిటివ్ ఇంటెంట్తో, అంటే హ్యావింగ్ సీన్ క్రికెట్ ఫర్ లాంగ్ టైం, చాలామంది గొప్ప గొప్ప ప్లేయర్స్ ఫామ్ కోల్పోవడం చూశాను నేను. మళ్ళీ ఏదో ఒక స్టేజ్లో మళ్ళీ వాళ్ళు డ్యూరింగ్ దట్ ఇలాంటి లాంగ్ సిరీస్లో ఏదో ఒక పాయింట్లో వాళ్ళు మళ్ళీ ఫామ్ అందుకోవడం, వాళ్ళ గ్రేట్నెస్ ప్రూవ్ చేసుకోవడం అనేది చూస్తాం. మనం దీనికి చెప్తాం, ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అనే మాట, క్లీషేడ్ వర్డ్ మనం వాడుతున్నాం. సో అదే రకంగా చూశాను నేను. మీరు అది అవుతుందేమో అనుకున్నాను, కానీ కాలేదు కదా, కావట్లేదు, అస్సలు కావట్లేదు. అయ్యే సూచనలు కూడా కనబడట్లేదు వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే. వాకింగ్ వికెట్గా మారిపోయాడు రోహిత్ శర్మ అయితే. విరాట్ కోహ్లీ కూడా అంత దారుణంగా లేకపోయినా ఆ వీక్నెస్, క్లియర్ కట్ వీక్నెస్ ఏంటంటే చేజింగ్ బాల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. అందులోనూ మెల్బోర్న్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో లంచ్ టైంకి లాస్ట్ బాల్ బిఫోర్ లంచ్ ఆ బాల్ని ఎవరైనా జస్ట్ ప్లే ఇట్ డౌన్, డెడ్ డిఫెన్సివ్ బ్యాట్తో పెడతారు, లేకపోతే కొంచెం బయటకు వెళ్ళిపోతుందంటే దాన్ని ఆడే ప్రయత్నం కూడా చేయరు. ఆ బాల్ చేంజ్ చేయడం ఏంటి? సో సంథింగ్ వెరీ వెరీ రాంగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. మీరు చూడండి, ఆస్ట్రేలియాలో కూడా మీకు స్టీవ్ స్మిత్ కానీ, లబుషేన్ కానీ, ఖవాజా కానీ ముగ్గురు కూడా ఫామ్లో లేరు. స్టీవ్ స్మిత్ సెకండ్ టెస్ట్ వరకు ఫామ్లో లేకపోయినా థర్డ్ టెస్ట్లో ఫామ్ అందుకున్నాడు, ఫోర్త్ టెస్ట్లో కూడా సెంచరీ చేశాడు. సో స్టీవ్ స్మిత్ ఫామ్లోకి వచ్చేసాడు. లబుషేన్ కూడా ఈ మెల్బోర్న్ టెస్ట్లో 250 చేసి అంతకుముందు 50 చేసినట్టున్నాడు. ఖవాజా మొదటి 3 మ్యాచ్లో ఫెయిల్ అయినా ఇక్కడ మళ్ళీ పికప్ అయ్యాడు. సో వాళ్ళు మెల్లమెల్లగా ఫామ్లోకి రావడం మనం చూసాం. కానీ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ విత్ అవర్ టూ పీపుల్. విరాట్ కోహ్లీ పర్త్లో సెంచరీ చేశాడు కదా. పర్త్లో అతను సెంచరీ చేసే టైంకి ప్రెషర్ లేదు అతని పైన. ఇండియా వాజ్ సిట్టింగ్ ప్రెటీ, 200 ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా చూసే ఉంటాడు. తర్వాత నేను చెప్పినట్టుగా అతను రన్స్ చేసినవి బాగానే ఉన్నాయి. రోహిత్ శర్మతో కంపేర్ చేస్తే విరాట్ కోహ్లీ స్కోర్ 167 రన్స్, బాగానే అంటే పర్వాలేదు. యావరేజ్ ఇస్ 27.83 బికాస్ ఆఫ్ దట్ 100 నాట్అవుట్ ఉండడం వల్ల యావరేజ్ 27 బాగానే కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పినట్టుగా అతని ఒక క్లియర్ ప్యాటర్న్, ప్లేయింగ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ డెలివరీస్ అండ్ గెటింగ్ అవుట్ అనేది ఒక క్లియర్గా అది అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వీక్నెస్, గతంలో ఉన్న ఆ జాడ్యం మళ్ళీ అతనికి తగులుకుంది. వీళ్ళిద్దరూ భవిష్యత్తు ఏంటనేది మనం మాట్లాడదాం. రోహిత్ శర్మని అడిగారు ప్రెస్ మీట్లో ఆఫ్టర్ ది మ్యాచ్, వేర్ డూ యూ స్టాండ్ యాజ్ బ్యాట్స్మెన్ అండ్ క్యాప్టెన్ అంటే, ఐ స్టాండ్ వేర్ ఐ యామ్ అన్నాడు. సింపుల్గా చెప్పేశారు. ఏదో కలిసి రావట్లేదు, బ్యాటింగ్లో కూడా అనుకున్నట్టుగా ఆడవట్లేదు అని చెప్పాడు తప్ప రిటైర్మెంట్ గురించి అతనేమీ మాట్లాడలేదు. మాట్లాడకపోవడం అతని ఇష్టం. రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఎవరు ప్రకటిస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అది అశ్విన్ మిడిల్ ఆఫ్ ది సిరీస్లో ప్రకటించాడు, అది అతని పర్సనల్ చాయిస్. దాన్ని ఎవరు, రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు, దట్ ఈజ్ పర్సనల్ చాయిస్. మీరు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారనేది అది ప్లేయర్ మీద డిపెండ్ అవుతుంది. కానీ మీరు ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారా వద్దా అనేది సెలెక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వీళ్ళిద్దరిని సిరీస్లో కంటిన్యూ చేయాలా, లేకపోతే ఒకరిని కంటిన్యూ చేసి ఒకరిని పక్కన పెట్టాలి నెక్స్ట్ టెస్ట్కి. తర్వాత మనం ఇంగ్లాండ్తో ఆడబోయే సిరీస్కి, లేకపోతే WTC ఫైనల్కి ఒకవేళ మనం వెళ్తే అక్కడ ఎవరిని ఉంచాలి, ఎవరు ఉండకుండా ఉండాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్. ఎందుకంటే కొన్ని హార్ష్ డెసిషన్స్ తీసుకోవాలని మార్నింగ్ వేసిన వీడియోలో కూడా చెప్పాను. తప్పదు, ఇంకా ఇట్ ఈస్ హై టైం. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను వాళ్ళని వెనకేసుకొచ్చాను. నో డౌట్ నేను వీళ్ళని ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా వీళ్ళిద్దరు ఆడకూడదు అని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ అభిమానుల కోసమో లేదా వ్యూస్ కోసమో, నేను వాళ్ళ అభిమానుల్ని సాటిస్ఫై చేయడం కోసం నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే చాలా అన్పాపులర్ వీడియోస్ చేశాను నేను బిఫోర్ ది T20 వరల్డ్ కప్. వీళ్ళిద్దరూ లేకుండా ఉంటే మనకి మల్టీ స్కిల్ ప్లేయర్స్ వస్తారు, మనకున్న లెఫ్ట్ హ్యాండర్స్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి దాని రీజన్స్ సహా చెప్పాను.
సో అప్పుడు అది నా అక్కడ ఎందుకు చెప్పారంటే వీళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు ఆడకూడదు ఇక T20 ఫార్మాట్ అని ఎందుకు అన్నానంటే మనకు అక్కడ రెడీమేడ్ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి. T20లో మనం ఇన్ఫ్యాక్ట్ ఒక 2 టాప్ క్లాస్ టీమ్స్ తయారు చేసుకునే పరిస్థితి ఉంది. కానీ టెస్ట్ మ్యాచ్లో లేవనేది నా అభిప్రాయం. నో డౌట్ మన న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో, బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో కూడా ఇద్దరు బాగా ఆడలేదు హోమ్ సిరీస్లో. అయితే నా అభిప్రాయం ఏంటంటే హోమ్లో స్పిన్ బాగా ఆడట్లేదు, ఇద్దరు కూడా స్పిన్ ఆడడంలో స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఆస్ట్రేలియాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఆడిన అనుభవం, అపారమైన అనుభవం ఉంది. అక్కడ ఇద్దరు కూడా సక్సెస్ అయిన అనుభవం ఉంది. ఇద్దరు కూడా దే స్కోర్డ్ హండ్రెడ్స్, దే స్కోర్డ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్ బోత్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. సో వాళ్ళు నేను అంటే విత్ మై ఎక్స్పీరియన్స్ నేను చూసింది ఏంటంటే ఏషియన్ కండిషన్స్లో చాలామంది బాగా ఆడతారు, బ్రహ్మాండంగా ఆడేస్తారు. కానీ అవుట్ సైడ్ ఇండియా ఈ సెనా కంట్రీస్లో బాగా ఆడగలిగే కొంతమందే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ చూడండి, రాహుల్ ఇండియాలో అంత గొప్పగా బాగా ఆడకపోయినా, రహానే ఇండియాలో అంత ఆడకపోయినా యూస్ టు ప్లే వెల్ ఇన్ సెనా కంట్రీస్. సో సిమిలర్లీ వీళ్ళకున్న రిచ్ ఎక్స్పీరియన్స్తో వీళ్ళ రిక్వైర్మెంట్ మనకు ఉంది ఆస్ట్రేలియాలో. తర్వాత నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్లో వీళ్ళ అవసరం ఉంది. 5 టెస్ట్ మ్యాచ్లు వీళ్ళ సీనియర్స్ అవసరం ఉంది. వీళ్ళకి రెడీమేడ్ రీప్లేస్మెంట్స్ లేవని చెప్పి నేను వీళ్ళని వెనకేసుకుంటూ వచ్చాను. కానీ ఇన్నాళ్ళని వెనకేసుకొస్తాం, వాళ్ళు పూర్ ఫామ్ చూస్తే ఎలా వెనకేసుకొస్తాం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ ఫిగర్స్ చూడండి ఒకసారి. రోహిత్ శర్మ ఈ సిరీస్లో ఆడిన 5 ఇన్నింగ్స్లో ఒక్కసారి డబుల్ ఫిగర్స్కి వెళ్ళాడు. అంటే ఈజ్ లైక్ వాకింగ్ వికెట్, రావడం వెళ్ళిపోవడం అంతే. 3 and 6 అతను ఆడిన ఫస్ట్ టెస్ట్ అడిలైడ్లో, తర్వాత బ్రిస్బెన్లో 10, ఇప్పుడు మెల్బోర్న్లో 3 and 9. మెల్బోర్న్ సెకండ్ ఇన్నింగ్స్లో కాస్త ఓపిక ఆడాడు, 16-17 ఓవర్లు ఆడాడు. కానీ సడన్గా రష్ ఆఫ్ బ్లడ్ మరి ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళి అవుట్ అయిపోయాడు. సో కాన్ఫిడెన్స్ లేదు, బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు, కాన్ఫిడెన్స్ లేదు. అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ హిస్ క్యాప్టెన్సీ ఆల్సో. సో ఈ 3 టెస్టులు కలిపి 35 రన్స్ చేశాడు. అంటే యావరేజ్ 6 మాత్రమే ఉంది, 6 రన్స్ యావరేజ్. మరి అంతకుముందు బాగుందా అంటే లేదు కదా. మొత్తం 8 టెస్టులు తీసుకుంటే, అంటే బంగ్లాదేశ్తో, న్యూజిలాండ్తో, ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన అన్ని టెస్ట్ మ్యాచ్లు తీసుకుంటే అతను ఆడిన 8 టెస్ట్ మ్యాచ్లు, దాంట్లో అతను యావరేజ్ 10.93 in 8 టెస్ట్ మ్యాచెస్. సో ఈ సిరీస్లో బాగా ఆడట్లేదు, ఈ 4 టెస్ట్లో కొంచెం ఫెయిల్ అయ్యాడు అని కాదు కదా. ఈవెన్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో కూడా ఒకే ఒక 50 ఉంది. మొత్తం 8 టెస్ట్లో ఒకే ఒక 50 ఉంది. కేవలం 164 రన్స్ చేశాడు 8 టెస్ట్ మ్యాచ్ల్లో. 16 ఇన్నింగ్స్, 16 కాదనుకోండి, కొన్ని ఇన్నింగ్స్ నేను నోట్ చేయలేదు. మొత్తం మీద 8 టెస్ట్ మ్యాచ్లో కలిపి 160 రన్స్ మాత్రం చేశాడు. ఇది చాలా చాలా డిస్మల్ పర్ఫార్మెన్స్, దారుణమైన పర్ఫార్మెన్స్. దీని తర్వాత ఎలా కంటిన్యూ చేస్తాం? అది ఓవరాల్ ఇయర్ చూసుకోండి, ఇయర్లో మొత్తం ఇయర్ తీసుకున్నా కూడా గొప్పగా ఇంగ్లాండ్తో ఓకే, ధర్మశాల టెస్ట్లో ఇంగ్లాండ్తో జరిగిన ఆఖరి టెస్ట్లో సెంచరీ చేశాడు రోహిత్. ఓవరాల్గా తీసుకున్నా అతనికి 2024లో ఇయర్ రేపటితో ముగుస్తుంది కదా, 26 ఇన్నింగ్స్ ఆడాడు. 26 ఇన్నింగ్స్లో 619 రన్స్ మాత్రమే చేశాడు, యావరేజ్ 24.76. 2 50s, 2 100s ఉన్నాయి. 26 ఇన్నింగ్స్లో 4 ఇన్నింగ్స్లో మాత్రమే అతను 50 దాటాడు. సో ఇవి చాలా ఆందోళన కలిగిస్తున్న ఫిగర్స్. కోహ్లీ విషయానికి వస్తే, కోహ్లీ విషయం కూడా పెద్ద తేడా ఏం లేదు. 19 ఇన్నింగ్స్ మాత్రం ఆడాడు, ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఆడలేదు కోహ్లీ. 417 రన్స్ చేశాడు. అతని యావరేజ్ కూడా 24 ఉంది, 24.52. ఒక 100, ఒక 50 మాత్రమే ఉన్నాయి. సో వీళ్ళిద్దరి ఫిగర్స్ కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి, చాలా అంటే చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. వీళ్ళని డ్రాప్ చేయాలని నేను అనను. బహుశా సెలెక్టర్స్ రోహిత్ శర్మ విషయంలో నెక్స్ట్ టెస్ట్ ఆడించాలా వద్దన్న విషయంలో ఒక కాల్ తీసుకోవాలి. ఇద్దరిని పక్కన పెడితే కూడా మనకి అంత రిప్లేస్మెంట్స్ ఏం లేవు. నేను శుభ్మన్ గిల్ ఆడిన 2 టెస్టుల్లో అతని ఫిగర్స్ ఏంటంటే 31 and 28. బ్రిస్బెన్లో ఒక సింగిల్ రన్ మాత్రమే చేశాడు. సో శుభ్మన్ గిల్ ఫిగర్స్ కూడా గొప్పగా ఏం లేవు. జురెల్ ఇస్ దేర్, దేవదత్ పడిక్కల్ ఇస్ దేర్. సో ఇద్దరిని తప్పించడం కంటే కూడా సిన్స్ విరాట్ కోహ్లీ మేడ్ సమ్ రన్స్, ఒక 36 ఉంది. విరాట్ కోహ్లీ స్కోర్స్ చెప్తాను: 5, 100 నాట్అవుట్, 7, 11, 3, 36, 5. ఫస్ట్ టెస్ట్లో 5 and 100, సెకండ్ టెస్ట్లో 7 and 11, థర్డ్ టెస్ట్లో 3, ఫోర్త్ టెస్ట్లో 36 and 5. సో 167 రన్స్, 27.83 యావరేజ్ అతనికి. సో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు, ఆఫ్ సైడ్ ఆఫ్ వీక్నెస్ ఉన్నా కూడా కొంతలో కొంత నిలబడుతున్నాడు అనుకుంటే అతన్ని కంటిన్యూ చేసి రోహిత్ శర్మని లాస్ట్ టెస్ట్కి తప్పించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎలా ఆడతారు, అంత అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న మీ క్యాప్టెన్సీ కూడా అతనికి సరిగ్గా లేదు. బుమ్రా పెర్త్లో క్యాప్టెన్ చేశాడు, గెలిపించాడు. అంటే
అతను క్యాప్టెన్సీ వల్ల గెలిచారని అనట్లేదు నేను. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. ది వే ఈజ్ హ్యాండ్లింగ్ బౌలర్స్, తర్వాత ఫీల్డ్ ప్లేసింగ్లో కానీ అన్నిట్లో కొంచెం ఇబ్బంది అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత అతని కోసం రాహుల్ని ఓపెనింగ్ నుంచి పక్కకి తప్పిస్తే ఫామ్లో ఉన్న ఆటగాడు మెల్బోర్న్లో ఫెయిల్ అయ్యాడు. సో అందుకని రోహిత్ ప్లేస్లో రాహుల్ని తీసుకుని మీరు నెంబర్ 3లో జురేల్ని ఆడిస్తారా, గిల్ని ఆడిస్తారా, అది దట్ కాల్ హ్యాస్ టు బి టేకెన్ బై ది టీమ్ మేనేజ్మెంట్. వాళ్ళు ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళు ఆడించుకోవాలి. సో నెక్స్ట్ టెస్ట్లో రోహిత్ని తప్పించాలి, విరాట్ని కంటిన్యూ చేయాలి. తర్వాత వీళ్ళ ఫ్యూచర్ అబౌట్ హౌ దే వెదర్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ ఇంగ్లాండ్ ఆర్ నాట్ అనేది అది తర్వాత మనం ఆలోచిద్దాం. ఎందుకంటే రంజీ మ్యాచ్లు కూడా ఉన్నాయి ఫిబ్రవరి 23rd 24th వరకు, అంటే నాకౌట్ మ్యాచ్లు అప్పటి వరకు ఉన్నాయి. ఢిల్లీ అండ్ ముంబైకి వీళ్ళిద్దరూ ఇండియా వెళ్ళిన తర్వాత రంజీ మ్యాచ్లు ఇంతవరకు ఆడట్లేదు ఇటీవల కాలంలో. కానీ ఆడి అక్కడ ఏమన్నా వాళ్ళు మళ్ళీ ఫామ్ అందుకోవాలనుకుంటే అనుకోని వాళ్ళు రిటైర్ అవ్వమని ఎవరు చెప్పట్లేదు. మనకి ఒక చరిత్ర ఉంది కదా, మెల్బోర్న్ టెస్ట్లో సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇదే రోజున మెల్బోర్న్ టెస్ట్లో ధోని టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 2014లో అప్పుడు జరిగింది. అది 10 ఏళ్ల తర్వాత రోహిత్ ఏమైనా ప్రకటిస్తాడంటే అది అలాంటి సూచనలు కనబడలేదు. సో రిటైర్ అవ్వాలా లేదా అనేది ఇది వాళ్ళ విచక్షణకి వాళ్ళ సొంత నిర్ణయం. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో వాళ్ళు రిటైర్ అవ్వాలని ఎవరు కోరుకోవట్లేదు. ఇప్పుడు ఫామ్లో లేరంతే, నేను కూడా కోరుకోను. వాళ్ళు కనుక మళ్ళీ రంజీ ట్రోఫీలో ఫామ్ అందుకుని ఐపీఎల్లో బాగా ఆడితే ఐపీఎల్ ఫామ్ ఆధారంగా అయినా వాళ్ళకేంటి కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళ టెక్నిక్లో లోపాలు ఇవేం కాదు. బేసికలీ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ కాన్ఫిడెన్స్. సో ఐపీఎల్లో బాగా ఆడి ఇండియా వెళ్ళిన తర్వాత రంజీ మ్యాచెస్లో ఏమైనా పర్ఫామ్ చేసి ఇఫ్ దే వాంట్ టు స్టే, ఇఫ్ దే కెన్ స్టేజ్ ఏ కమ్ బ్యాక్, నథింగ్ లైక్ ఇట్. ఎందుకంటే మన రెడీమేడ్ రిప్లేస్మెంట్స్ ఏం లేవు. సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడతాడని మీరు నమ్మకం ఉందా? ఇండియాలోనే అతను చేతులు ఎత్తాడు మొదట్లో బాగా ఆడిన తర్వాత. ఆడగలడు, కానీ మనం ఇప్పుడు అంత రిస్క్ తీసుకోలేం. గిల్ కానీ వీళ్ళు ఇంకా పూర్తిగా మనకు అంది రాలేదు. ముఖ్యంగా గిల్ ఇంగ్లాండ్లో ఎంతవరకు ఆడతాడని నాకు ఆ మూవింగ్ బాల్కి అగేన్స్ట్గా నాకైతే నమ్మకం లేదు పెద్దగా. సో ఈ కారణంగా వీళ్ళని రిటైర్ అవ్వమని నేను కోరుకోను. అది వాళ్ళ సొంత నిర్ణయం. వాళ్ళు రిటైర్ కాకపోతే వాళ్ళని ప్రస్తుతానికైతే సిరీస్ నుంచి తప్పించండి. ఈ సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ అయితే ఉంటాడు అనుకున్నాను నెక్స్ట్ మ్యాచ్లో. సంజయ్ మాంజ్రేకర్ కూడా ఏం చెప్పాడంటే రోహిత్ని ఇమీడియట్గా తప్పించాలి, విరాట్ని కంటిన్యూ చేయాలని చెప్పాడు. సో అతను చెప్పాడని కాదు, జనరల్గా ఏంటంటే ఇద్దరిని ఒకేసారి తప్పిస్తే ఏంటంటే అది కూడా కష్టమైన పరిస్థితి. సో ఈ ఒక్క మ్యాచ్కి లాస్ట్ సిడ్నీ టెస్ట్కి మాత్రం రోహిత్ని తప్పిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత దారుణమైన ఫామ్లో ఉన్నాడు. నేను చెప్పినట్టుగా అతని యావరేజ్ 8 టెస్టుల్లో 10 మాత్రమే, 10.93 ఇన్ ది లాస్ట్ 8 టెస్ట్ మ్యాచెస్ దట్ హీ ప్లేడ్. అది చాలా అలార్మింగ్ ఫిగర్స్. సో అందుకని నేను అనేది ఏంటంటే, సో ఆ ఒక్క మార్పు చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంగ్లాండ్ విషయంలో మనం అనుకున్నట్టుగా వీళ్ళు రంజీ మ్యాచ్లు ఆడి దాంట్లో కొంత రన్స్ చేసి తర్వాత ఐపీఎల్లో బాగా ఆడితే యూ కెన్ టేక్ దెమ్ టు ఇంగ్లాండ్ ఆల్సో. లేకపోతే ఇంగ్లాండ్ కూడా యూ గో విత్ న్యూ కమర్స్, ట్రై టు బిల్డ్ ఎ న్యూ టీమ్ ఆల్టుగెదర్. ఎందుకంటే ఈ సిరీస్లో సక్సెస్ అయిన వాళ్ళు రాహుల్ ఒకడే కాస్త 30కి దగ్గరలోనో 30లోనో ఉన్నాడు. మీకు యశస్వి జైస్వాల్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్. అఫ్కోర్స్ బుమ్రా యాజ్ ఎ బౌలర్ హీస్ బిన్ ఏ బిగ్ హిట్, బట్ బ్యాటింగ్లో కదా మన సమస్యలంతా బ్యాటింగ్లో ఉంది. సో అందుకని మనం కొత్త టీంని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తానంటే చేస్తూ ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని విషయంలో ఒక కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అంటే నా అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఫామ్లో వచ్చేటికి కనబడలేదు, ఫామ్లో వచ్చే అవకాశాలు కూడా కనబడలేదు. ఆ సిచ్యుయేషన్లో ఐ థింక్ కొన్ని హార్ష్ డెసిషన్స్ తీసుకోవాలని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు అది నాకు కామెంట్స్లో చెప్పండి.